వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు బాదంపురి శివకుమార్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. బంగారం ఆడవాళ్ళకి అత్యంత ప్రియమైనది. సో ప్రైస్ చూస్తే చాలా హైక్ ఉంది, కొనలేని స్థితి. కానీ శ్రావణ మాసం కాబట్టి ఎటువంటి పూజలు చేస్తే బంగారం మన ఇంటికి వస్తుంది? శ్రావణ మాసము అంటేనే అది అమ్మాయిలందరికీ కూడా కల్పవృక్షంలా చెప్పబడింది. అంటే లక్ష్మీదేవి కొలువై ఉన్న నెలల్లో చెప్పే నెలలో శ్రావణ మాసం ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది అంటే ఈ నెలలోనే వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. ఈ వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా మనం చేసేటువంటి వాటిలో లక్ష్మీదేవి రూపు అంటే బంగారపు రూపుని పెట్టుకుని మనం ఆరాధన చేయడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ వ్రత కథలోనే మీకు చెప్పబడింది, ఎప్పుడైతే ఆ అమ్మవారిని మీరు ఆరాధన చేస్తారో నా యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరు పొందగలుగుతారు అని అమ్మవారే సాక్షాత్తు చారుమతీదేవికి కల్లో వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడతో పాటుగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనాలందరూ కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల బంగారపుతోటి నిండుకున్న సంచులతోటి బంగారంతో కూడుకున్నటువంటి బండ్లతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళారని కథలో మనం విన్నాం. నిజంగా కూడా అవి నిజంగా జరిగాయి కాబట్టి ఇప్పటికీ కూడా ప్రతీకగా మన ఇళ్లల్లో మన తల్లిదండ్రులు కానీ లేదా మన భర్త కానీ ఎవరైతే ఉన్నారో వారు ప్రతి వరలక్ష్మి వ్రతానికి మనకి ఒక చిన్నది బంగారపు రూపైనా సరే మనం పెట్టి ఆరాధన చేస్తూ ఉంటాం. లేదా బంగారం కొత్త వస్తువులు ఏమైనా కొనుక్కుంటే అది అమ్మవారికి ఆ కలశానికి ఆరాధన చేసి చేసుకోవడం కానీ ఇవన్నీ అంటే ఎక్కువగా ఎందుకు ఈ విధంగా చెప్పబడుతుంది అంటే అమ్మాయిలు ఎంత నిండుగా ఉంటే వాళ్ళకి అంత కళగా ఉంటుంది. అమ్మాయి ఎక్కడైతే కళగా ఉంటుందో, ఎక్కడైతే తృప్తిగా ఉంటుందో ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని వేదాల్లో చెప్పబడింది. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఒక వ్యక్తికి మనం కడుపు నిండా ఆహారం పెట్టాం, ఆయన ఎంత తీసుకోవాలో అంత తీసుకొని తృప్తి చెందుతాడు. అలాగే ఎక్కడ మళ్ళీ ఈ ఆడవారు అంటే సంతోషం పొందగలుగుతారంటే బంగారం దగ్గర. అందుకనే పూర్వం వాళ్ళందరూ కూడా ఆలోచించగా మనకి చెప్పింది ఏంటంటే వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఆభరణాలు ధరించే వాళ్ళని ఉన్నారు. ఇప్పుడు అవన్నీ ప్రియం అయ్యాయి కాబట్టి మనం బంగారంతో ఒక రూపైనా పెట్టి పూజలో పెట్టుకుని కొత్త వస్తువు ఒక్కటైనా పెట్టి పూజలో చేస్తాం మనం. అది అనాదిగా వస్తున్న ఆచారం. ఎప్పుడైతే మనం వ్రతం చేసుకుంటామో అమ్మవారి అనుగ్రహం వల్ల సువర్ణ అవకాశం అనేది ధరించే అవకాశము, పొందే అవకాశం ఉంది అని చెప్పబడుతూ ఉంది. సో మరి ఎటువంటి పూజలు, ప్రత్యేకంగా పూజలు, హోమాలు అలాంటివి ఉంటాయా? లేకపోతే ఇంట్లో సింపుల్ రెమెడీస్ త్రూ కూడా మనం ఇది చేయొచ్చా గురుగారు? సింపుల్గా చేసుకోవచ్చు అంటే లక్ష్మీ అష్టోత్తరంతో చక్కగా చేసుకోవచ్చు. ఆ లక్ష్మీ అష్టోత్తరం ఎలా చేసుకోవాలి అంటే సువాసన ఉన్నటువంటి పువ్వులు అంటే విరజాజు పువ్వులు కానీ సన్నజాజు పువ్వులు కానీ ఏవైనా సువాసన ఉన్న పువ్వులతోటి అమ్మవారికి అర్చన చేయడం వల్ల ఒక ఫలితం పొందే అవకాశం ఉంది. అలాగే మార్కెట్లో మొగలి పువ్వు కుంకుమ అని దొరుకుతుంది, చాలా సువాసన ఉంటుంది. ఆ కుంకుమతో అర్చన చేసినా కూడా అమ్మవారు ప్రీతి పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే పూజాది క్రతువులు అంటే సుసూక్త విధానంగా జరిగేటువంటి ఆరాధన, అర్చన, అభిషేకము, హోమము, మహాలక్ష్మి హోమము, లక్ష్మీనారాయణ హోమము, లక్ష్మీ గణపతి హోమము, ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని అనుగ్రహం పొందేటువంటి హోమాలుగా చెప్పబడుతూ ఉంటాయి. ఎవరి శక్తి అనుసారం వారు చేసుకోవచ్చు. అంటే ఇంత చేస్తేనే ఫలితం ఉంది అని కాదు, మనం శక్తి కొలది ఎంత మనం చేస్తే అంత వృద్ధిలోకి వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. సో మరి బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం గురుగారు. అసలు బంగారం ఎందుకు ఇంతగా హైక్ అయింది? అంటే మార్కెట్ ప్రైస్ అనుకోవాలా, లేకపోతే మనకు కలికాలం అంటాం కదా, సో దాని ప్రభావం అనుకోవాలా? అసలు ఎందుకు ఇంత అంటే సామాన్యులకి అందుబాటులో లేదు, ఆడవాళ్ళకి మాత్రం ప్రియమైనది ఒక వస్తువు అది బంగారం. ఎందుకు ఇలా జరిగింది? మనం మార్కెట్కి వెళ్ళాము, దేన్ని మనం ముందుగా ఎంచుకుంటాం? ఏది మంచిదో అది ఎంచుకుంటాం. అవును. అలాగా ఇప్పుడు ఉన్న వస్తువులన్నిట్లో కూడా ఇప్పుడు బంగారము, వెండి అంటే ధరించే వాటిల్లో బంగారం ప్రియమైనది. బంగారంని అవకాశాల్లో కూడా చూసుకుంటే బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నవరా అనేది అంటూ ఉంటారు మన పెద్దలు.
అంటే ఎందుకు అంటే మంచి అంత మంచిది అనేటువంటిది. మంచికి ప్రతీకగా చెప్పేటువంటి వాటిల్లో లోహాల్లో చెప్పేది బంగారం. అలాగే ఇప్పుడు కాలమాన ప్రకారం అది ప్రియమైంది అంటే వాస్తవానికి లక్ష్మీదేవి రూపంగా చెప్పబడేటువంటి వస్తువుల్లో అది వస్తువు. మనిషి యొక్క చివరి మజిలీలో అంటే చివరిగా ఆయన యాత్ర పూర్తి చేసుకుని ఈ భూమి నుంచి నిష్క్రమించిన తర్వాత దహన సంస్కారం చేసేటప్పుడు కూడా ఒక చిన్న బంగారు ముక్కను నోట్లో పెట్టి చేస్తూ ఉంటారు. ఎందుకు? సువర్ణం అనేది అంత ప్రియమైనది. అగ్నిహోత్రుడు దేన్నన్నా దహింపబడతాడు అంటే ఏదన్నా ఒక వస్తువు దహింపబడేటువంటి వస్తువు ఉందా అంటే సువర్ణమే. బంగారంలో మనం ఇప్పుడు మీరు బంగారం తిన్నారు, అరిగిపోతుంది. సో అగ్నిలో వేశారు, కరిగిపోతుంది. ఎందుకు అంత ప్రియమైనది అంటే ఇటువంటిదే. అది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండగలుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే తత్వము అనేది ఇంపార్టెంట్ ప్రతిదానికి కూడా. ప్రతి ఒక్క వస్తువుకి అంటే ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది, ఆకర్షణ. అలా బంగారం ఏంటి అంటే అది మంచిని మాత్రమే తిరిగిస్తుంది. అది ఐరన్ అనుకోండి, కొంతమందికి పడదు. మామూలుగా వ్యాపారం చేయాలన్నా కూడా ఒరే ఐరన్ వ్యాపారం చేయొద్దురా అంటారు. నీకు ఐరన్ పడదు అంటారు. బండి కొనుక్కోవాలంటే ఐరన్ పడదు అంటారు. ఎందుకని? లోహం అనేది అందరికీ ఉపయోగపడదు. అలాగా బంగారం అలా కాదు, ఎవరికైనా యోగిస్తుంది, ఎవరినైనా వృద్ధిలోకి తీసుకెళ్తుంది. అందుకే లక్ష్మీదేవికి ప్రతీదిగా చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే కాలమాన ప్రకారం ఇప్పుడు పెరిగింది అంటే రానున్న రోజుల్లో ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క సంవత్సరం రాశి ఫలాన్ని బట్టి అవి పెరిగే తగ్గి చెప్పబడుతూ ఉంటుంది. అలా ఇప్పుడున్న కాలమానంలో బంగారం ప్రియం అందుకైంది. మరి రాబోయే కాలంలో తగ్గే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అని మీరు అనొచ్చు. ఎలా తగ్గుతుంది, ఎంత టైం ఆఫ్ పీరియడ్? ఎలా తగ్గుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎందూరులో మనం బంగారాన్ని చూస్తున్నాం అంటే మన ఆధిపత్యంలో ఉన్నది ఇద్దరు ఉన్నారు. ఒకటి అమెరికా, రెండోది అంత పెద్దగా యుద్ధం చేసేది ఎవరు మనతో పాటుగా? చైనా. వీళ్ళిద్దరూ మన మీద చేస్తున్నారు. వారిద్దరికంటే మంచి అవకాశాలున్న దేశంగా మనది పురోగించేటువంటి యోగం ఒకటి త్వరలో రాబోతుంది. అంటే అదేంటి మీరు అలా ఎలా చెప్పారని అనొచ్చు. అంటే కాలమాన ప్రకారం అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇండియాలో ఏదైనా ఒక మైన్ వచ్చేటువంటి అవకాశం ఉంది రానున్న రోజుల్లో. ఏదైనా ఒక సంస్థ దాన్ని బయటికి తీయడము లేదా దాన్ని తక్కువ ధరకి విక్రయించడము కొన్ని జరగచ్చు. ఇప్పుడు వాస్తవానికి రెండు విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ మనమే వేరే దేశాలకు అమ్ముతాం. సపోజ్ ఎగ్జాంపుల్ బర్మాకి మనం అమ్ముతున్నాం. బర్మాలో 79 రూపాయలకే ఇప్పుడు లీటర్ ఉంది. కానీ మనం ఎంత కొనుక్కుంటున్నాం? 108 రూపాయలకి, 100 రూపాయలకి. వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రాజకీయం అనేది ఒక ప్రధాన అంశంగా ఉంది. అంటే రాజకీయంలో జరిగే మార్పుల వల్ల అయినా జరగచ్చు, లేదు కాలమాన పరిస్థితుల వల్ల రావచ్చు. కానీ మన దగ్గర మాత్రం ఒక మైన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది చెప్పబడింది. అది త్వరలో జరుగుతుంది. అదేంటి ఇంకా ఇది ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. నా విశ్లేషణలో నేను కనుక్కున్న దాంట్లో నేను మీకు చెప్తున్నాను. రానున్న రోజుల్లో అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా కూడా ధర తగ్గచ్చు, ఖచ్చితంగా తగ్గుతుంది. ఒకప్పుడు మనం కొనుక్కున్న రేట్లు, మీ చిన్నప్పుడు మీరు కొనుక్కున్న రేట్లకి బంగారం వచ్చినా మీరు ఆశ్చర్యపోకర్లే. అలా కూడా జరగచ్చు, అలా కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం బంగారం విలువ ఎక్కువ అనుకుంటున్నాం, అప్పుడు బంగారంకి అంత విలువ ఉండకపోవచ్చు. కానీ బంగారం బంగారమే, బంగారాన్ని మాత్రమే మనం ధరిస్తాం కదా, అందుకని దాని విలువ దానికే ఉంటుంది. కానీ ప్రియం ఇప్పుడున్నంత ప్రియంగా ఉండదు రేటు పరంగా. ఓకే, అది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.